హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సూపర్ సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉండే మెంతి అట్లను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ మెంతి అట్లను తయారు చేసుకోవడానికి ఎటువంటి పప్పులు అవసరం లేదు. ఎంతో కమ్మగా ఉండే ఈ మెంతి అట్లను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. వీటికి 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. రైస్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి పెరుగును వేసుకోవాలి. పెరుగు కనుక ఎక్కువ క్వాంటిటీలో లేకపోతే మజ్జిగనైనా యూస్ చేసుకోవచ్చు. సరిపడినంత పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి మొత్తం మంచిగా కలుపుకొని ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలి. 6 to 7 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ వేసి గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ ఫెర్మెంట్ అవనివ్వాలి. మార్నింగ్కి పిండి మంచిగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి దోశ పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత పిండిని ఈ విధంగా పొంగలాల్లాగా వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా 1 సైడ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసి కుక్ చేసుకుంటే మనకి ఎంతో సాఫ్ట్ అండ్ స్పాంజీ మెంతి అట్లు రెడీ అయిపోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన తెలుగు ఫ్లేవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.